హలో పీపుల్, నమస్తే. ఏం రో మళ్ళేటో పోతాను వేరే టెండల్ని అనుకుంటారా? ఎట్లేదు ఓ మోటార్ తప్పితే ఇంకో మోటార్ పని పెడుతుంది. ఇలా బాబాయ్ అయితే కాలువ కింద పొలం దగ్గర మోటార్ కాలిపోయిందట. అదైతే తిప్పుకొని ఇక మెకానిక్ షెడ్ తీసుకుపోదామని వెళ్తున్నాం. పొలం దగ్గరికి అయితే రీచ్ అయిన ఇక మనం తీయాల్సిన మోటార్ ఇదే బాయిలు ఉన్నది. అసలు కోసం ఏంటంటే ఇప్పుడు దీన్ని బయటకు తీసుడే. బాబాయ్ అయితే పైప్ లైన్ ఇప్పు అని ఇక పంపించిన. ఇక బాబాయ్ అయితే పోతాడు. షాప్ కి అయితే డైరెక్ట్ పట్టుకొని వచ్చిన. ఇక అన్ననైతే చెక్ చేసి చెప్తాడు ఫస్ట్ కాలిపోయిందా లేకుంటే ఏమన్నా లైన్ ప్రాబ్లం ఉందా అన్నది. మల్టీమీటర్ బట్టి ఎట్లా తెలుస్తుంది దానికి ఏమైనా వోల్టేజ్ ఫ్లో కట్ అయిందనుకో అప్పుడైతే మోటార్ కాలిపోయిందని కన్ఫర్మ్ చేసేస్తాడు అన్న. ఇక మల్టీమీటర్ బట్టి అయితే చెక్ చేసి అన్న సాగు కబుర్ చల్లగా చెప్పి మోటార్ కాలిపోయిందని అయితే చెప్పిండి. కాలిపోయిందని చెప్పి అన్ననైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. అసలు ఎట్లా కాలిపోయింది, ఎక్కడెక్కడ కాలిపోయింది అన్నది చెప్తాడు. ఆ పాయింట్లు మొత్తం కాలిపోయింది, మొత్తం కాలిపోయి ఒక ముద్ద అయింది వైరు. టర్మినల్ కాదు, 2 టర్మినల్ కాదు, ఉన్న టర్మినల్ అన్ని కాలిపోయినాయి. అన్ననైతే మొత్తం వైట్ డిశ్చార్జ్ చేసి స్టార్ట్ చేసింది. ఇక మన పని ఏంటిదంటే మోటార్ అల్లినాక వచ్చి తీసుకుపోవడం. ఇక నైతే పోతాను, నీకు ఉంటాను, బాయ్ బాయ్. అసలు మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి అంటే ఏం లేదు, మా అంత సూర్యుని దయనే ఇదంతా అట్లనే కాలిపోతున్నాయి.